ఇక మరోవైపు ఆపరేషన్ కగార్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపివేయాలి, కేంద్ర ప్రభుత్వం ఇక్కడ మావోయిస్టులతో చర్చలు జరపాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే విదేశాలతో చర్చలు జరుపుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మరి ఎందుకు దేశంలోనే ఒక అసంతృప్తితో వెళ్ళినటువంటి అడవిలోకి వెళ్ళినటువంటి అడవి బిడ్డలతోటి ఎందుకు చర్చలు జరపట్లేదు అని చెప్పేసి నిన్న ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న అక్కడ భూపాలపల్లి జిల్లాలో అక్కడ గాజర్ల రవి అంత్యక్రియలకు వెళ్ళి అక్కడ మాట్లాడినటువంటి మాట. మొత్తం మీద అంటే హింసని ఇక్కడ మనం ప్రోత్సహించడం కాదు, తర్వాత తుపాకీలు పట్టాలనేటువంటి విషయాన్ని మనం ప్రోత్సహించడం కాదు. కాకపోతే ఏంటంటే చర్చలు జరపడం ద్వారా ఎందుకు వాళ్ళు మొత్తం కూడా తమ జీవితాన్ని మొత్తం కూడా త్యాగం చేసి అడవులకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది? గత 40 సంవత్సరాలు కొంతమంది 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు మొత్తం జీవితాంతం అందులోనే ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి వాళ్ళు ఏమైనా నిజంగా అసలు యాక్చువల్గా ఏమీ తెలియని వాళ్ళ, లేకపోతే సమాజం గురించి కానీ లేకపోతే చదువురాని వాళ్ళ అంటే లేదు. చాలా అంటే అద్భుతమైనటువంటి తెలివితేటలు ఉన్నవాళ్ళు, తర్వాత అత్యంత ఉన్నత విద్యావంతులు, రకరకాలుగా చదివిన వాళ్ళు, సమాజంలో మార్పు కోరుకుంటున్న వాళ్ళు చాలామంది కూడా అప్పుడు మావోయిస్టులోకి వెళ్ళిపోయినరు, నక్సలెట్లుగా మారిపోయినరు. ఈ సమాజం బాగుపడాలంటే తుపాకీ గొట్టం ద్వారానే సాధ్యమవుతుందని చెప్పేసి వాళ్ళు భావించినప్పుడు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారినాయి కాబట్టి అది కరెక్ట్ కాదు. అంటే హింసని మనము ప్రోత్సహించడం కాదు, కానీ నిజంగా వాళ్ళు అక్కడ అంటే అడవిలోకి వెళ్ళి తమ జీవితాన్ని మొత్తం కూడా త్యాగం చేసి ఇక్కడ ప్రజలు బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నారు అని చెప్పేసి ఒక వర్గం భావిస్తున్నప్పుడు అసలు యాక్చువల్గా మీరు ఎందుకు వెళ్తూ ఉన్నారు? అసలు దీనికి పరిష్కారం చేయాలంటే అంటే ఒకవేళ మీరు అడవుల నుంచి బయటకు రావాలంటే ఏం చేయాలనేటువంటి మాటను అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రభుత్వాలు అడగాలి, మాట్లాడాలి. వాళ్ళతో చర్చలు జరిపినప్పుడు వాళ్ళ యొక్క డిమాండ్లు ఏమున్నాయి, నిజంగా అప్పటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా, అంటే అప్పుడున్నటువంటి జమీందారీ భూస్వామ్య వ్యవస్థ ఇదంతా కూడా ఇప్పుడు ఉన్నదా, తర్వాత అటువంటి అరాచకాలు ఉన్నాయా అని చెప్పేసి వాటి గురించి పరిశీలించినప్పుడు, వాటి గురించి ఒక చర్చ జరిపినప్పుడు వాళ్ళు చెప్పేటువంటి డిమాండ్లు ఏవైతే ఉంటాయో నిజంగా ఒకవేళ అనుకూలమైనవి, నిజంగా ఒకవేళ సమాజానికి ఉపయోగపడేటువంటి ఉంటే 100% వాటిని పరిష్కరిస్తే అసలు నక్సలిజం అనేటువంటి లేకుండా పోతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీనిపైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేటువంటిది పౌర సమాజంలో చాలామంది ప్రజా సంఘాలు కానీ తర్వాత చాలా పార్టీలు కానీ చెప్తున్నటువంటి మాట. కాకపోతే ఏంటంటే 2026 మార్చి 31 నాటికి మొత్తం మీద మావోయిస్టుల రహిత భారతదేశంగా తీర్చిదిద్దామని చెప్పేసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పడం జరిగింది. అయితే ఒక రకంగా మంచిదే కావచ్చు, కాకపోతే ఏంటంటే ఇట్లా హింస ద్వారానే కాకుండా ఒక చర్చల ద్వారా వాళ్ళని మాట్లాడి నిజంగా అసలు యాక్చువల్గా సమస్య ఎక్కడున్నది, ఆ సమస్యకు మూలాలు ఏంటి, ఆ మూలాలు మొత్తం కూడా సమస్యపోవాలంటే సమస్యలు మొత్తం కూడా పరిష్కారం కావాలంటే ఎలాంటి సూచనలు చేస్తారో వాటిని వినాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. కాబట్టి అవి వినకుండా మొత్తం కూడా ఆపరేషన్ కగార్ పేరుతోటి మారణహోమాన్ని అంటే వాళ్ళు తుపాకీ గొట్టమే ఎంచుకుంటే మళ్ళీ తుపాకీ గొట్టంతో అట్లా చేస్తే మంచిది కాదనేటువంటి అభిప్రాయం అంటే పౌర సమాజం నుంచి వినిపిస్తూ ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒక్కసారి వాళ్ళ విజ్ఞప్తిని వినాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి నిన్న తీన్మాన్ మల్లన్న కూడా చెప్పిండు. తీన్మాన్ మల్లన్న ప్రత్యేకంగా దీని గురించి మాట్లాడిండు. అంటే విదేశాలతోటి అంటే ఇక్కడ పాకిస్తాన్ తోటి యుద్ధం సమయంలో పాకిస్తాన్ తోటి తర్వాత లేకపోతే అమెరికాతో వివిధ దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధాలపైన మారణ హోమాలపైన అసలు ఇట్లా ప్రపంచ శాంతిని కోరుకుంటున్నటువంటి భారతదేశం మరి భారతదేశంలో అంతర్గతంగా ఉన్నటువంటి మావోయిస్టుల పైన సంబంధించి కూడా ఒక చర్చలు జరిపి నిజంగా దానికి తుపాకీ గొట్టాన్ని ఎవరు కూడా ప్రోత్సహించట్లేదు. తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుందనేది కూడా కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళు ప్రజాస్వామ్యంలోకి వచ్చి పౌర సమాజంలో కరెక్ట్గా బతకాలంటే ఏం చేయాలో వాళ్ళ సూచనలు చేస్తే లేకపోతే అసలు ఒకసారి చర్చ జరిపితే ఆ విషయాలన్నీ కూడా తేలిపోతాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి నిన్న గాజర్ల రవికి సంబంధించినటువంటి అంత్యక్రియల్లో పాల్గొన్నటువంటి తీన్మాన్ మల్లన్న క్లియర్గా చెప్పేసిండు. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.